కూడా బ్రిటిష్ క్యాజిల్ థీమ్డ్ రిసార్ట్ అండ్ కొంచెం మనకి హ్యారీ పాటర్ టచ్ కూడా ఉంటుంది. ఒక్కదాన్నే ఉన్నాను, రీసౌండ్ వస్తూ ఉండింది. వాళ్ళ అసలైన మెయిన్ అట్రాక్షన్ అక్కడ. సాహత్కి అసలు కూల్ డ్రింక్సే అలవాట్లేదు, బట్ చూడండి ఎంత షో చేస్తున్నాడో మేము తీసుకున్నామని చెప్పేసి. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ది ఒకటి జరిగింది. సో ఇప్పటికీ నేను అది తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అదొక వియర్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంత భయపడ్డాను నేను. కుల్జా సింసిమ్ టైప్లో వాళ్ళు ఏదో చదువుతారు. అప్రోజ్ ఐ గెట్ వెరీ ఫ్యాంటసైజ్డ్ బై ది యాంటిక్స్. వచ్చేసి చార్లీ చాప్లిన్ది టబ్ అనమాట, బాత్ టబ్ ఇది. సో అక్కడ ఫోటో కూడా ఉండింది కదా, అదే. బట్ టు అవర్ సర్ప్రైజ్ తను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వచ్చాడు. సో మాకు చాలా షాకింగ్గా అనిపించింది. వాటర్ వస్తున్నా కూడా అసలు అలా నడుచుకుంటూ వెళ్ళాడా అనుకుంటూ. అండ్ సాహత్ వెళ్ళి దిగారు. సో స్టాఫ్ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి అటు వెళ్ళొద్దు బాబోయ్, చాలా భయం వేసింది. సో వెంటనే సాహత్ని తీసుకొని అక్కడి నుండి అయితే వచ్చేసాం మేము, సన్సెట్ ఎంజాయ్ చేస్తూ. सर जी थोड़ी सी यहाँ से बेटा कमीज को ऊपर करो। देखिए सर जी, मैडम जी दो आ जाओ। खाली जी देखिए सर खाली है, थोड़ी सी बेटा यहाँ से नौ सलाह कहाँ से आए कोई नकली है तो भी मुझे डर है, नहीं तो मैडम जी की जो रिंग चली गई है वही वाली रिंग ले। పీస్ఫుల్గా అయితే కూర్చున్నాము, వెళ్ళాలంట. సో చూడండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా చీకటిగా ఉండింది. ఐ ఫీల్ వెరీ ఎగ్జాస్టెడ్. ఇట్లాంటివి అసలు నేను బాబోయ్ నేను వెళ్ళను. హాయ్, ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియో గుర్తుందా? సో లాస్ట్ మంత్ నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, సాహత్ 4th బర్త్డే అని సిద్దిపేట వచ్చామని చెప్పేసి. దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. 1 month దాటిపోయింది కదా, ఐ నో. సో మధ్యలో చాలా బిజీగా ఉన్నాను, చూస్తున్నారు కదా. మీరు కనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేశాను చూడండి. సో ఇది మా 2nd డే అనమాట సిద్దిపేటలో. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అండ్ లంచ్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాము, అదంతా షూట్ చేయలేదు. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి హిడెన్ క్యాజిల్ అనమాట. సో ఇది మాతపల్లి రోడ్లో ఉంటుంది. మేము హరిత మినర్వాలో స్టే చేస్తున్నాం కదా, అక్కడ నుండి ఒక 20 kilometers అయితే ఉంటుంది. ఒక 1/2 hour పట్టింది. అండ్ ఇక్కడ సైన్ బోర్డ్ చూపిస్తుంది కదా, అండ్ ఈ డైరెక్షన్లో అయితే వెళ్ళాలన్నమాట. ఈ ప్లేస్కి మేము 2 years బ్యాక్ వచ్చాము. సో ఇది మళ్ళీ 2nd time అని చెప్పాను కదా. సో హిడెన్ క్యాజిల్లో మనకి 2 different types of slots అయితే ఉంటాయి. ఒకటి మార్నింగ్ స్లాట్, ఇంకొక స్లాట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ స్లాట్ 9 to evening 6 వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చేసి 2 నుండి 10 వరకు అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మనం బోర్డ్ చూసాం కదా, అక్కడ నుండి ఇంకా చాలా లోపలికైతే మనం ట్రావెల్ చేయాలి. ఈసారి మేము ఆఫ్టర్నూన్ స్లాట్ అయితే తీసుకున్నాము, సో దట్ నైట్ వ్యూ కూడా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో ఫైనల్లీ ఎంట్రన్స్ అయితే మనకి కనిపించింది. సో ఇక్కడ అయితే ముందు మనం డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తామన్నమాట విత్ ద సెక్యూరిటీ. దాని తర్వాత పార్క్ చేసేసి మనం లోపలికైతే ఎంటర్ అయిపోతాము. ఆ రోజు మండే అనమాట. సో అందుకే చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉన్నారు. పైగా మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ స్లాట్ కదా, సో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మేము మా టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 1400 అండ్ కిడ్స్ బిలో 5 years అయితే ఫ్రీ ఉంటుంది. అబోవ్ 5 అయితే 1300 ఉంటాయి. వీకెండ్స్లో వీక్ డేస్లో అయితే ప్రైసెస్ డెఫినెట్లీ వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. రిసెప్షన్లో మనం చెక్ ఇన్ చేసిన తర్వాత మనతో పాటు ఒక గైడ్ అయితే అకంపెనీ అవుతారు. సో ఇదంతా కూడా ఫ్రంట్ రిసెప్షన్. సో ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యి క్యాజిల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో మీకు ఎప్పటికప్పుడు ఇలా చుట్టూ తిప్పి అయితే చూపిస్తాను. సో మొత్తం కూడా గార్డెన్ వ్యూ ఉంటుంది. సో మనతో పాటు గైడ్ కూడా వస్తున్నారు. ఇక్కడ మీకు డోమ్ షేప్డ్ ఒక లాబీ లాంటిది కనిపిస్తుంది కదా, సో దాని లోపలికైతే మనం వెళ్ళాలి. ఇదంతా కూడా బ్రిటిష్ క్యాజిల్ థీమ్డ్ రిసార్ట్ అండ్ కొంచెం మనకి హ్యారీ పాటర్ టచ్ కూడా ఉంటుంది. బికాజ్ అక్కడక్కడ మనకి హ్యారీ పాటర్ టీమ్ నేమ్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక లాబీ, దీని ద్వారా మనం క్యాజిల్ లోపలికైతే మనం ఎంటర్ అవుతాము. వీకెండ్లో వచ్చుంటే ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా క్రౌడెడ్ అయిపోయి ఉండేదన్నమాట. అసలు ఇంత పీస్ఫుల్గా షూట్ చేయడానికే ఉండేది కాదు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను, రీసౌండ్ వస్తూ ఉండింది. వాళ్ళైతే వెళ్ళిపోయారు కూడా. ఈ స్టోన్ స్టడెడ్ వాటర్ పార్టీషన్స్లో నాకు అక్కడక్కడ చిన్న చిన్న చేపలు కూడా కనిపించాయి. ఇదిగోండి
ఈ లాబీ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అండ్ అసలైన మెయిన్ అట్రాక్షన్ అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అదే అనమాట. సో అక్కడ నుండి మనకి మొత్తం క్యాజిల్ వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ కింద ఒక చిన్న వాటర్ పాండ్ లాగా ఉంటుంది. సో ఈ ప్లేస్ అయితే మంచి ఫోటో సీనిక్ స్పాట్ అనమాట. వెళ్ళంగానే మనకి ఇలా వెల్కమ్ డ్రింక్ అయితే ఆఫర్ చేశారు, మాజా అనుకుంటా. సాహత్కి అసలు కూల్ డ్రింక్సే అలవాట్లేదు, బట్ చూడండి ఎంత షో చేస్తున్నాడో మేము తీసుకున్నామని చెప్పేసి. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఎలాగో టైం ఉంది కదా అని మేము కాసేపు ఇక్కడే రిలాక్స్ అయ్యాము. సో ఆ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ, అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుండింది. సో ఫుల్ క్లౌడీగా అట్లాగా ఉండింది అనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్ది ఒకటి జరిగింది. సో ఇప్పటికీ నేను అది తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అదొక వియర్డ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంత భయపడ్డాను నేను. సో అదేంటో తెలుసుకోవడానికి మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇది కొంచెం లాంగ్ ఉండబోతుంది. సో ఎనీవేస్, ఆ బ్రిడ్జ్ దిగిన తర్వాత మనకి ఇలా హ్యాంగింగ్ డోర్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్గా ఖుల్జా సిమ్సిమ్ టైప్లో వాళ్ళు ఏదో చదువుతారు, అప్పుడే ఓపెన్ అవుతుంది. బట్ మనం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, సో ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో మ్యాజిక్ షోస్ అండ్ కరోకే మ్యూజిక్ అండ్ క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా చేస్తారనమాట ఈవినింగ్స్. ఈ వేలో కొన్ని రూమ్స్ కూడా అలాట్ చేసి ఉంటారు గెస్ట్కి. సో ఆ పైనవన్నీ కూడాను హ్యారీ పాటర్ థీమ్డ్ టీమ్ నేమ్స్ అనమాట. ఈ వేలో మనకి మ్యూజియం ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం మ్యూజియం చెక్అవుట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. పర్సనలీ నాకు మ్యూజియంస్ చాలా ఫేవరెట్ అనమాట, బికాజ్ ఐ గెట్ వెరీ ఫ్యాంటసైజ్డ్ బై ది యాంటిక్స్. సో చాలా కలెక్షన్ ఉండింది ఇక్కడ, కాయిన్స్ అండ్ నోట్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలరాయిడ్ కెమెరాస్ ఉన్నాయి, అండ్ ఫ్యాన్స్, అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ లెటర్ కూడా ఉండింది. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారి రియల్ ఫోటో అన్నారు, బట్ ఐఎమ్ నాట్ క్వైట్ ష్యూర్ అది ఎంత మటుకు నిజమో అనేది. సో ఈ కలెక్షన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇది ఒక 10 minutes మీరు టైం స్పెండ్ చేస్తే మొత్తం కూడా వ్యూ చేయొచ్చు. ఇది వచ్చేసి చార్లీ చాప్లిన్ది టబ్ అనమాట, బాత్ టబ్ ఇది. సో అక్కడ ఫోటో కూడా ఉండింది కదా, అదే. సో భలే అనిపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే. మ్యూజియం నుండి బయటికి వచ్చేసిన తర్వాత పూల్ ఏరియా సైడ్ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ సాగర్ కొన్ని కార్స్ చూశారు, పార్క్ చేసి ఉన్నాయి. సో తర్వాత వెళ్ళి ఇక్కడ మన కార్ పార్క్ చేసేద్దామని చెప్పారనమాట. సో బయటికి వెళ్ళకుండా ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇదంతా కూడా లాన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఫంక్షన్స్ అండ్ పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే పూల్ ఏరియా దగ్గరికి వచ్చామన్నమాట. బికాజ్ 5:30 వరకే పూల్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో అందుకని క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని పూల్ దగ్గరికి వచ్చేసాము. సో కొంతమంది గెస్ట్స్ అయితే వచ్చి ఉన్నారని చెప్పాను కదా. సో వీళ్ళందరూ కూడా డే షిఫ్ట్ వాళ్ళు. సో వాళ్ళు 6కి అలా చెక్అవుట్ చేసేస్తారు. సో ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసాము. పూల్ దాటుకొని ఇట్లా కొంచెం బయటికి వస్తే ఇక్కడ చిన్నపిల్లల కోసం వాటర్ స్లైడ్స్ ఉంటాయి. సో సాహత్ని ఇక్కడికి తీసుకొచ్చాము. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తను ఇలా వాటర్ స్లైడ్స్ ఎక్కాడనమాట. బట్ టు అవర్ సర్ప్రైజ్ తను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వచ్చాడు. సో మాకు చాలా షాకింగ్గా అనిపించింది. వాటర్ వస్తున్నా కూడా అసలు అలా నడుచుకుంటూ వెళ్ళాడా అనుకుంటూ. సో వాటర్ లేని చోటు కూడా అట్లాగే వెళ్తూ ఉన్నాడు. స్లైడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము.
5:30 దాటిపోయిందనమాట. సో పూల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే చేంజింగ్ రూమ్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. అలా కాకుండా ఇక్కడ కూడా చిన్న పార్టీషన్స్ లాగా పెట్టి అక్కడ కూడా చేంజింగ్ రూమ్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు మనం స్నాక్స్ తినడానికి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, జస్ట్ ఒక కపుల్ గెస్ట్ అయితే ఉన్నారంట. సో మాతో పాటు మా షిఫ్ట్కి. ఈలోపు సాగర్ వెళ్ళి కార్ తీసుకొచ్చి ఇందాక చూపించిన ప్లేస్లో పార్క్ అయితే చేసేసారు. సో ఇక్కడ ఇంకా కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉన్నారు, స్టాఫ్ అనుకుంటా. సో వాళ్ళు ఆడుతూ ఉంటే సాహత్ వెళ్ళాడు. సో సాహత్తో కూడా కాసేపు వాళ్ళు క్రికెట్ ఆడించారనమాట. ఇక్కడ వైట్ టీషర్ట్ వేసుకున్న పర్సన్ వచ్చేసి ఇక్కడ సూపర్వైజర్. సో ఎప్పటికప్పుడు ఆయన మమ్మల్ని అప్డేట్స్ అడుగుతూ ఉన్నారు. సో కంఫర్టబుల్గా ఉండిందా ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక పికాక్ కూడా ఉండింది. సో దాంతో చాలా జాగ్రత్తగా ఉండండి, దాని దగ్గరికి వెళ్ళమాకండి, అది పొడుస్తుంది అని అయితే చెప్పారు. నేనేమో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అండ్ సాకెట్స్ కోసం వెతుకుతూ ఉంటే అక్కడ ఇందాక మీకు చూపించాను కదా, కొంచెం సిట్అవుట్ ఏరియా లాగా ఉండింది. సో అక్కడ ఒక సాకెట్ ఉంది. సో అక్కడైతే నేను ఛార్జింగ్ పెట్టుకొని అక్కడి నుండి షూట్ చేస్తున్నాను. సో ఇదే ఆ ప్లేస్. సో ప్రశాంతంగా ఉండింది, ఆల్మోస్ట్ ఎవరు లేరు, వాళ్ళైతే చాలా దూరంలో ఉన్నారు. ఈ లోపల బాల్ వచ్చేసి అటు గార్డెన్ లాగా ఉంది కదా, ఇటు పక్కన అన్ని చెట్లు, అటువైపు బాల్ పడిందనమాట. సో సాగర్ అండ్ సాహత్ వెళ్ళి దిగారు. సో స్టాఫ్ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి అటు వెళ్ళొద్దు, పాములు ఉంటాయని చెప్పారు. సో వెంటనే వీళ్ళిద్దరిని ఇటు పంపించేసి వాళ్ళే బాల్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, స్టాఫ్ అంతా కూడా. వాళ్ళు వెళ్ళాక మేము ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే టైం స్పెండ్ చేసామన్నమాట. సో సాహత్ ట్రాంపలిన్ ఎక్కుతాను అంటే సాగర్ అక్కడికి తీసుకువెళ్ళారు. సో నేను కూడా కాసేపు షూట్ అది చేస్తూ అండ్ నన్ను కూడా కొంచెం షార్ట్స్ అవి తీయండి అని అయితే చెప్పాను. సో దాని తర్వాత ఎప్పుడైతే దిగి ఈ స్టెప్స్ దగ్గరికి వచ్చానో అక్కడ పెద్ద సౌండ్ వస్తుందన్నమాట. ఆ స్నేక్ హిస్సింగ్ సౌండ్ అంటారు కదా అది. సో ఏంటి అంత గట్టిగా వస్తుంది అని చెప్పేసి వాటర్ లాగా అని వెళ్ళి చూసాము దగ్గరికి. సో అక్కడ పాము ఉంది చాలా పెద్దగా. సో బాబోయ్ చాలా భయం వేసింది. సో వెంటనే సాహత్ని తీసుకొని అక్కడి నుండి అయితే వచ్చేసాం మేము. సో ఇక్కడికి వరకు అయితే వచ్చాము. ఇది కొంచెం ఓపెన్ ఏరియా లాగా ఉంది కదా. సో ఆ బ్రిడ్జ్ దగ్గర చిన్న పాండ్ అని చెప్పాను. సో ఇక్కడైతే కూర్చున్నాం అనమాట పీస్ఫుల్గా. సో స్టిల్ నాకు అది ఆ ఫీలింగ్ అయితే పోలేదు. సో ఏది కొంచెం సౌండ్ వచ్చినా అలర్ట్గా ఉన్నాను నేను. సో ఇట్స్ ఆబ్వియస్ గ్రీనరీ వైపు ఎప్పుడైతే మనం వెళ్తామో సో ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ సేఫ్టీ ఈజ్ అ మెయిన్ మోటో అని ఎప్పుడు చెప్తాను నేను. ఈ నెగిటివ్ సినారియో పక్కన పెట్టేస్తే ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ జస్ట్ మేము ముగ్గురమే ఇలా ప్రశాంతంగా కూర్చుంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట. సిక్స్ 6:30 కల్లా మమ్మల్ని హ్యాంగింగ్ డోర్ బ్రిడ్జ్ సైడ్ ఉంది కదా అక్కడికైతే రమ్మన్నారనమాట. మ్యాజిక్ షో ఉంటుంది అని చెప్పేసి. సో అక్కడికైతే వచ్చాము. ఇది ఎంట్రన్స్లో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడ. అండ్ ఇక్కడ సూపర్వైజర్ అని చెప్పాను కదా, ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల మ్యాజిక్ షో చేసే భయ్య అయితే వచ్చేసారు. సో ఆయన అంతా రెడీ చేసుకొని స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 6:45 అట్లా అయింది. అండ్ చీకటి పడిపోయింది చాలా త్వరగా. तो देखिए साहब जी और मैडम जी और मैडम जी और साहब जी, ये वाली बॉल देखिए सर, यहाँ से जाएगी जयपुर। कहाँ जाएगी मैडम? जयपुर। और ये वाले कप में है या ये वाले कप में है, बता दो सर किस कप में? उसमें मैडम जी ये तो बिल्कुल खाली है, अभी भी खाली है सर। चार मीनार घूम के आ गए। कैसे किया? ताली नहीं बजा। अरे मेरे हाथ में तो फोन है भाई। फिर से अब देखिए सर जी मैडम जी, एक कलाकारी इधर से दिखाई, हाथ में नहीं बनेंगे, 3 कॉइन सर जी के हाथ में बनेंगे। सर क्लोज कर लीजिए, मुट्ठी क्लोज, हुक लगा दीजिए सर 3 बार। 1 2 3 सर, यहाँ कटोरी के ऊपर ऐसे छोड़ दो। थैंक यू साहब। कॉइन कहाँ है सर?
रिकॉर्ड हो रहा है सर, मैं दिया था। आपने बच्चे को तो नहीं दे दिया सर? नहीं। जूस ले लो सर। ले लीजिए सर गिलास। अच्छा। बेटा स्टैंड अप हो जाओ। Stand up. Uncle is asking you to stand up. खड़े हो जाओ। Stand up. मेरे साथ करो दोनों। Show me your hands. Like this. बस हो गया। देखो सर कहाँ पे घुसे डली है। कहाँ पे? ये रे सर जी, थोड़ी सी यहाँ से बेटा कमीज को ऊपर करो। Pick up the coins. ले लूंगा मैं। 200, 500 सर। नहीं सर, स्टार्टिंग नोट 100 रुपये। ऐसे रख लो, पेपर को जला दिया जाएगा, हाथ में जी ऐसा कह दीजिए। 1 2 3। क्या हो रहा सर? पेपर जल रहा है। जलते हुए पेपर के ऊपर सर जब मंत्र लगा देंगे, चलो पेपर हाथ मत जलाओ। जो सर जी की चली गई है नोट 100 रुपीज रिटर्न वापस लेके आओ। वाह। नहीं। ले लो सर एक बार जूस, फिर ले लो। देखिए सर कितने कॉइन है मैडम जी? 2 Coins. हाउ मेनी कॉइन्स? 2 2 कॉइन्स दे दो। Give it to uncle. Give it back. तो देखिए सर जी, मैडम जी दोनों, एक दे दो बेटा। दोनों कॉइन को ऐसे रखेंगे। फू करो बेटा, उफन ब्लो 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 करो, फू करो। आ जाओ। खाली। थोड़ी देखिए सर खाली है, थोड़ी सी बेटा यहाँ से 9 साल कहाँ से आए कोई? अब देखिए सर एक मैजिक दिखाया जाएगा सर। मैडम जी राइट हैंड आगे करिए। ये डुप्लीकेट तो नहीं है ना मैडम जी? और ये बहुत डेंजर मैजिक है मैडम जी, डरना नहीं मैडम जी। आगे हाथ करो, देखिए सर। नहीं मैं ऑलरेडी नकली है तो भी मैं पकड़ना उसको नहीं पकड़ती मैं। पकड़िए मत, यहाँ रख रहा हूँ ऐसे। अरे नहीं बिल्कुल भी नहीं। Snake. भाई नकली है तो भी मुझे डर है। मैं नहीं तो इसीलिए तो बिल्कुल नहीं। ये वाला मैजिक नहीं दिखाऊंगा। नहीं बिल्कुल भी नहीं। अरे बात नहीं, इसको रख लेता हूँ मैडम जी, आप नाराज मत होइए। ये लीजिए मैडम जी, इसको टमाटर रियल है मैडम। अब तो आपको टमाटर पे भी भरोसा नहीं है मेरे को तो। There. करो फूक। फूक माँ फूक। फूक मारो बेटा, फूक मारो, खा जाओ। आ करो बेटा। Say मैडम जी, अभी देखो रिंग कैसे भरा। थोड़ा सा बेटा 9 साल नहीं आया। कल सुबह मॉर्निंग में आएगा मैडम। कल सुबह मॉर्निंग में आ जाएगा। अब मैडम जी एक फ्लावर नेम बोलिए आप। रोज। और मैडम जी आप दूसरा फ्लावर बोलिए। लोटस। कितने फ्लावर हो गए सर? ऐसे हाथ करिए मैडम जी। सर आप भी कीजिए। मैडम जी आप भी कीजिए। सर आप भी कीजिए। रफ करिए। 1 2 3। सर आप मैडम जी को 4 टाइम्स रफ कीजिए सर। 1 2 3 4। 1 2 3। सर आप मैडम जी को 4 टाइम्स रफ कीजिए सर। 1 2 3 4 हो गया। जो फ्लावर मैडम लोगों ने बोले हैं सर, वही फूलों की खुशबू आ गई सर। तो सभी 7 लोग मैडम लोग ऐसे सबको चेक करिए और सच बता देना मैडम जी। बोलो सर आया कि नहीं आया सर? आया। इनका चेक करिए, इनका डिफरेंट, आपका दूसरा फ्लावर, मैडम का तो चेक कर लीजिए मैडम जी आपस में। सर ये चाकू और मैम साहब जी ये क्या है मैडम जी? टमाटर पे देखिए मैडम जी, चाकू को ऐसे टिकाएंगे और थोड़ा सा यहाँ से कट करेंगे। क्या कर देंगे मैडम जी? टमाटर को कट करेंगे, यहीं से डाल देंगे। चलो मैम साहब जी की जो गोल्ड रिंग चली गई है, कचरा आ रहा है, कचरा नहीं लेके आओ। मैडम जी की जो रिंग चली गई है वही वाली रिंग लेके दिख रही है मैम साहब जी? चला गया। यही तो मैजिक है ना मैडम। और चेक करके बताइए मैम साहब जी आपकी है नहीं तो मुझे नहीं। बस साहब जी, मैडम जी यहीं से मैजिक समाप्त हुआ सर। जो भी अपना अपना खुशी से इनाम डालना चाहो साहब। जी थैंक यू सर। थैंक यू भैया। वेरी नाइस वेरी नाइस। Put it in the can. Put it in the can. Very good. Thank you. Like this. We have to hold it here. Very good. Give it back. Thank you. చూసారా మ్యాజిక్ షో? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అదైపోయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేయమన్నారు మమ్మల్ని.
డిన్నర్ అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది అని చెప్పారు. సో నాకు ఆప్షన్స్ యావరేజ్గా అనిపించాయి. మెన్యూ కొంచెం రైస్ పెట్టుకుని తిన్నాను, అసలు ఆకలే లేదనమాట. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉండింది ఫుడ్, బట్ నాకు అస్సలు ఆకలి లేదు కాబట్టి ఏదో కొంచెం తిన్నాను. అండ్ సాహత్ అయితే అట్లానే. అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాంప్ ఫైర్కి అయితే వచ్చాము. సో మ్యూజిక్ అది ప్లే చేస్తున్నారు. సో మేము నలుగురమే కదా అండ్ సాహత్. సో అలా పీస్ఫుల్గా అయితే కూర్చున్నాము. ఇంకొక లాస్ట్ యాక్టివిటీ వచ్చేసి సీక్రెట్ టన్నల్లో తీసుకువెళ్తామని చెప్పారు. సో లైట్స్ ఉండవు అండ్ ఆ టన్నల్ కూడా చాలా కిందకు ఉంటుంది. సో నేనైతే అసలు ఇంట్రెస్టెడ్ కాదు అండ్ సాహత్తో నాకు అసలు కుదరదు కూడాను. సాగర్ అండ్ అదర్ గెస్ట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళారనమాట స్టాఫ్తో పాటు. సాగర్ అయితే ఆల్మోస్ట్ కింద కూర్చొని నడిచారంట. సో తన హైట్కి అసలు ఆ టనల్ సరిపోలేదు, మొత్తం చీకటి, ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. సో వాళ్ళు వచ్చేదాకా మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము, నేను సాహత్. టెన్ అయితే అవ్వలేదు, బట్ మాకు ఇంకా చాలు, ఇంక ఇంటికి వెళ్దాం అనిపించింది. సో చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము అప్పటికే. అండ్ సీక్రెట్ టన్నల్ అని చెప్పాను కదా, అది ఇటు నిండే వెళ్ళాలంట. సో చూడండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా చీకటిగా ఉండింది. ఐ ఫీల్ వెరీ ఎగ్జాస్టెడ్. ఇట్లాంటివి అసలు నేను వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ సాగర్ ఇక్కడ కార్ పార్క్ చేయడం వల్ల త్వరగా వచ్చి బయటికి ఎక్కేసామన్నమాట కారు. లేకపోతే మీకు గుర్తుందా, అక్కడ లాబీ నుండి అదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. సో చాలా దూరం ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే అసలు మనం నడవలేము కూడాను. సో డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి చెట్లలో నుంచి, చాలా భయం వేస్తుంది కూడా. సో ఫైనల్లీ మా డే 2 అయితే ఇలా గడిచింది సిద్దిపేటలో అండ్ హిడెన్ క్యాసిల్లో. సో చాలా ఎంజాయ్ చేసాము, చాలా పీస్ఫుల్గా అనిపించింది. బట్ మీరు క్రౌడ్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇట్స్ ఆబ్వియస్. సిద్దిపేట వెళ్తే కనుక డెఫినెట్గా హిడెన్ క్యాసిల్ అనేది విజిట్ చేయండి. సో చాలా బాగుంటుంది. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. చూసారా, ఇప్పుడు వచ్చింది ఆ పార్కింగ్ ఏరియా అండ్ సెక్యూరిటీ స్పాట్. సో అది కూడా క్లియర్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో చిమ్మ చీకటి, సో కార్ లైటింగ్ తప్పించి ఇంకేమీ కనిపించట్లేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కుదిరినప్పుడల్లా షార్ట్స్ అండ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అండ్ ఐ విల్ ట్రై టు బీ మోర్ కన్సిస్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ చేయకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.